అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అన్న దాని గురించి చాలా బాగా చెప్తా ఉన్నాడు. చాలా ఇంటలెక్చువల్, చాలా ప్రిన్సిపల్ కలిగిన వ్యక్తి. ఇతను ప్రసంగాలకి అందరూ అవుతా ఉంటారు. ఇకపోతే ఇది ఏ రకంగా జరిగింది ఈ హత్య అంటే, ఈయన ఒక ఇష్యూ గురించి పోరాడుతున్నాడు. ఏంటి ఆ ఇష్యూ అంటే రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్. రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ కేసు కొన్ని రాష్ట్రాలు రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ని నిషేధించారు. ఆ రాష్ట్రాలు ఏమేమంటే ఉత్తరప్రదేశ్ ప్రొవిజన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వెన్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ 2020, హిమాచల్ ప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2019, మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్డినెన్స్ 2020, ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2018. Unlawful Conversion of Religion Act 2021 and the Madhya Pradesh Freedom of Religion Act 2021 in place of the earlier ordinances. Ordinances బదులు తెచ్చింది. ఇంకా ఇది ఉత్తరప్రదేశ్ ప్రొవిజన్ ఆఫ్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2021 ఇది లేటెస్ట్. అయితే వీటి మీద ప్రవీణ్ పగడాల ఈ అన్నిటి మీద ప్రవీణ్ పగడాల ఏం చేశాడంటే 15/12/2022 సంవత్సరంలో 15/12 అంటే డిసెంబర్ నెలలో 15వ తారీఖున ఇంప్లీట్ పిటిషన్ చేశాడు. ఆల్రెడీ ఈ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది ఉంది. ఎవరన్నా ఏ మతం అన్నా తీసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్న ఫ్రీడమ్ని ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఈ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా, చట్టసభల ద్వారా రాజ్యానికి వ్యతిరేకంగా చట్టాలు తయారు చేశారు. దీనికి వ్యతిరేకంగా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఈయన దాంట్లో ఇంప్లీడ్ అయ్యాడు. ఇంప్లీడ్ అయితే 15/2022లో పిటిషన్ వేస్తే దానికి రేపు వాదనలు ఉన్నాయి సుప్రీంకోర్టులో. రేపు అంటే 16th April 2025 రేపు వాదనలు ఉన్నాయి. ఆ కేసు నెంబర్ వచ్చి రిట్ పిటిషన్ నెంబర్ 63 of 2022. దాని మీద రేపు వాదనలు ఉన్నాయి. ఇది కేస్ డైరీ 3197/2022 filed on 31/1/22 12 AM. Case number petition C number 000063/2022 registered on 31/1/2022, verified on 13/9/2022. Present last listed on 16/4 Honorable Chief Justice Honorable Mr. Sanjay Kumar, Chief Justice, and Justice Sanjay Kumar and Honorable Mr. Justice K.V. Viswanath. ఈ ముగ్గురు బెంచ్ల దగ్గరికి వస్తుంది. పెండింగ్ స్టేటస్ ఏంటంటే పెండింగ్ మోషన్ హియరింగ్ ఆఫ్టర్ నోటీస్ ఫర్ అడ్మిషన్ క్రిమినల్ కేసెస్ ఆర్డర్ 25/4/24. Tentatively case may be listed and likely to be listed on 16/4/2025 computer generated. అయితే
రేపు కేసు తక్కిన పిటిషన్స్ అందరూ, ఈ కేసులో పిటిషన్స్ అందరూ ప్రైవేటుగా వాళ్ళు లాయర్స్ని ఎంగేజ్ చేసుకున్నారు. అందరూ లాయర్స్ ఎంగేజ్ చేసుకున్నా కానీ ప్రవీణ్ కుమార్ పగడాల లాయర్ని ఎంగేజ్ చేసుకోలేదు. నేనే వాదిస్తున్నాను, నాకు లాయర్ల మీద. ఇప్పుడు మన వ్యవస్థ గురించి మనకు తెలుసు. గంటకి లక్షల్లో తీసుకునే ఫీజులు లాయర్లు ఉన్నారు. గవర్నమెంట్ పదవి వస్తుంది అని గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చే జడ్జిలు ఉన్నారు. మన కళ్ళారా చూస్తున్నాం. అన్ని వ్యవస్థల్ని కూడా మోడీ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. దిస్ ఈజ్ ది కేస్. అశ్విని కుమార్ ఉపాధ్యాయ, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ యూనిట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అదర్. ఇదేంటంటే in view of the subsequent order passed by the High Court of ఇదేంటంటే in view of the subsequent order passed by the High Court of Madras బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు? వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది యాక్సిడెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ సీజింగ్? ఎప్పుడైనా విన్నామా మనం? దీన్ని ఎవరు చేస్తున్నారు? ఎవరు చేశారు? ఎవరు చేశారంటే దిస్ ఈజ్ ది కేస్. అశ్విని కుమార్ ఉపాధ్యాయ, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ యూనిట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అదర్స్.